నా దృష్టిలో ఇఫ్ యూ వాంట్ టు డూ ఏ జాబ్, నేను బిజినెస్ చేస్తాను, నా ఎయిమ్, నా మోటివ్ వేరు, నేను సీఏ అంబిషన్ పెట్టుకున్నాను, సిఎంఏ అంబిషన్ పెట్టుకున్నాను అంటే గుడ్ బ్రో, గో ఆన్, క్యారీ ఆన్, మీకు అదే చేయండి. బికాస్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఐ అప్రిషియేట్ యువర్ మోటివేషన్, చాలా బాగుంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ, అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాన్ సెన్స్ టాక్స్. సో ఈ ఎపిసోడ్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. నేను ఒక చిన్న నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అండ్ దిస్ రిలేట్ టు పర్టికులర్లీ కామర్స్ స్టూడెంట్స్. ఇంటర్లో ఎంఈసీ చదివిన వాళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, మీకే ఇది. ఇంటర్లో ఎంఈసీ చదివిన వాళ్ళు, తర్వాత బీకామ్ చేసిన వాళ్ళు, మీ అందరు రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. బికాస్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు మీ. నేను అది మీకు చెప్తున్నాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ థింగ్, 2012 అది అప్పుడు 2012 మార్చ్, లిటరల్ ఇదే మంత్, మిడ్ ఆఫ్ ద మార్చ్ ఆర్ నో 2012 ఏప్రిల్ మిడ్లో నా ఎగ్జామ్స్ అయినాయి, విచ్ వాజ్ మై 10th క్లాస్. సో నా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నేను అలా బయటకు వస్తూ కాల్ ఎగరేసుకుంటూ అయిపోయిందిరా స్కూల్ అనుకుంటూ వచ్చే టైంలో బయటికి నడుస్తున్నాను. అప్పుడు మాకు పాంప్లెట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు అన్నీ వచ్చాయి, కానీ అప్పట్లో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర, స్కూల్ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర బయట ఇంత పాంప్లెట్ బంచ్ పట్టుకొని నుంచిన వాళ్ళు వెయిట్ చేస్తూ. ఎవరెవరు మీకు తెలిసిందే కదా, మనకి సూపర్ క్విజ్ అని, మాస్టర్ మెరిట్స్ అని, శ్రీ ముగ్ధాస్ అని, శ్రీ ముగ్ధా వీస్ అని, తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇలాంటి సో కాల్డ్ ఇన్స్టిట్యూట్స్. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నుంచొని అక్కడ పాంప్లెట్స్ పంచేవాళ్ళు, సీడీలు ఇచ్చేవారు. ఆ సీడీలో ఒక మంచి షార్ట్ ఫిల్మ్స్ ఉండేవి, చాలా పెద్ద లైక్ ఒక బిల్డింగ్స్, బంగ్లాస్లో తిరుగుతున్నట్టు, ఏదో ఒక బెంజ్ కారు, BMW కారు, రోల్స్ రాయల్స్ కార్లో తిరుగుతున్నట్టు ఒక మనిషి, లేదా హీస్ సక్సెస్ఫుల్, సో కాల్డ్ సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు ద సొసైటీ అని వాళ్ళు అప్పుడులో బ్రాండ్ వేసి అవన్నీ ఇచ్చేవాళ్ళు. అది చూడంగానే వావ్ అని నేను అలా మెస్మరైజ్ అయిపోయేవాడిని. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపిస్తే పాపం ఎవరు తెలుస్తుంది. నౌ ఇన్ రీసెంట్ టైమ్స్ ద థింగ్స్ గాట్ చేంజ్డ్ అండ్ స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ స్టిల్ హ్యాపెనింగ్. మనం మాట్లాడుకుందాం దాని గురించి కూడా, బట్ లెట్ మీ కంప్లీట్ దిస్ ఎంటైర్ థింగ్. సో అలా బయటకు వచ్చి సీరియల్ చూసి వావ్ అనుకొని ఇలా వాళ్ళకి కాల్ చేసి, శ్రీ ముగ్ధా వీక్ కాల్ చేసి నేను వాళ్ళతో మాట్లాడి, ఓకే నేను ఇలా చేస్తాను, మీరు చెప్పినట్టు చేస్తే నేను సక్సెస్ఫుల్ అయిపోతా కదా లైఫ్లో, అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. హ్యాపీ డేస్ వచ్చి అప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు చాలామంది. సో వస్తున్నారు ఇంజనీర్స్, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఏమైపోతారు, ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు రోడ్ల మీద. అయినా ఒక ఫాల్స్ ప్రోపగండా బాగా రన్ అవుతూ ఉండేది, అండ్ స్టిల్ రన్ అవుతుంది ఇప్పటికి కూడా. ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దట్ పార్ట్, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ మై పార్ట్, వాట్ హ్యాపెన్ అండ్ హ్యాపెనింగ్. సో ఇలా ఇంజనీరింగ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది టైం అని చెప్పి నన్ను ఎంఈసీ మాస్టర్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్లో జాయిన్ చేశారు ఇంటర్లో. సో ఇంటర్ మనకి ఏం తెలుసు, మన బ్రెయిన్ అంతా మంది అంతా చిన్నపిల్లలు, అప్పుడే స్కూల్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 దాకా తోమి శ్రీముగ్ధావిలో నన్ను ఇంటర్ అయిపోయింది. అది ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్తో పాటు సిపిటి చేయాలి. సో సిపిటి అంటే సిఏ, దిస్ ఇస్ సి ట్రాప్ అంటే ఏంటంటే ఇండియాలో సిఏ, సిఎంఏ, సిఎస్, ఈ 3 ద బెస్ట్ కోర్సెస్, అండ్ దీస్ ఆర్ ద వర్స్ట్ అని వాడచ్చా, వద్దులే, వర్స్ట్ కాదులే, కానీ దీస్ ఆర్ ద బెస్ట్ కోర్సెస్. ఐఎమ్ ఓకే విత్ దట్. దీస్ ఆర్ నాట్ ఓన్లీ ద బెస్ట్ కోర్సెస్. మీకు ఇలాంటిదే చేయాలంటే దీనిలో చాలా ఉంటాయి. ఆ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడే ముందు ఈ స్టోరీ కంప్లీట్ చేసేస్తాను. సో క్విక్గా అయిపోతుంది. ఈ సో కాల్డ్ సిఎంఏ, సిఏ, సిఎస్ ఉంటాయని శ్రీ ముగ్ధావీలు సిపిటి చేశారు. 2014లో నాది శ్రీ ముగ్ధావి నుంచి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత వాట్స్ ద నెక్స్ట్ సినారియో, మన కళ్ళ ముందు గుర్రానికి అడ్డు పెట్టినట్టుగా సిపిటి అని ఒకటే ఉంది. ఇమీడియట్గా చేస్తే అవ్వదు. సో మనం వెళ్ళి సూపర్ క్విజ్లో జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్కి. ఎలాగ ఎంసెట్ జాయిన్ అవుతారో ఇది కూడా జాయిన్ అయ్యాను. వాళ్ళు ఇచ్చే మోటివేషన్ ఏంటి, మీకు డిగ్రీ అక్కర్లేదు, వై డూ యూ నీడ్ ఎ డిగ్రీ టు స్టడీ సిఏ అని చెప్పి స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు మేబీ కొంచెం లేట్ రియలైజేషనే, బట్ యా ఫైనలీ ఐ గాట్ రియలైజ్డ్ విత్ మై ఫ్రెండ్స్, కజిన్స్, వెల్ విషర్స్. వాళ్ళు నాకు చెప్పిన డైరెక్ట్ ఏంటంటే బీకామ్ డిగ్రీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్ అని చెప్పడం వల్ల నేను అది ఆపేసి 1 year నాది ఆల్మోస్ట్ వేస్ట్ అయినా ఐ జాయిన్ ఇన్ కాలేజ్. అప్పటి నుంచి నేను బీకామ్ చేశాను. బీకామ్తో పాటు నౌ అనదర్ సి, అక్కడ సి అయిపోయింది, అనదర్ సి కాల్డ్ సిఎంఏ. ఇక్కడ వీళ్ళు సిఎంఏ చదివించారు. I'm not blaming them, I'm not blaming entire thing, the society system or anything,
బట్ ఐఎమ్ బ్లేమింగ్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ ఆల్ ద సీ ట్రాప్స్. సో సీ ట్రాప్ ఏంటంటే మనకి సిఏ, సిఎంఏ, సిఎస్, దీస్ ఆర్ ద 3 renowned Indian institutions which got so popular in 2014 or 2015 I can say till 2020. కోవిడ్ అయ్యేంత వరకు వీటిని ఎలా ఉన్నాయంటే ఈ 3 తోపు, ఈ 3 కోర్సులు అన్నట్టు ఉంటాయి. ఏంటంటే మన వాళ్ళందరూ ఈ కాలేజెస్ కానీ ఇక్కడ వీళ్ళందరికీ ఏంటంటే వీఆర్ ఇన్ సచ్ ఏ జోన్ వేర్ పీపుల్ విల్ టెల్ us that these are the only thing that we can do. కోవిడ్ తర్వాత ఏమైంది, అప్పుడు అందరికీ రియలైజేషన్ వచ్చింది, because these institutes cannot provide enough support to the students who are preparing them. సో సిఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ ఇన్స్టిట్యూట్స్ నా దృష్టిలో చాలా పెద్దగా ఫెయిల్ అయిపోయిన టైం అది. కోవిడ్ వచ్చింది, బట్ దోస్ 2 years కెనాట్ గెట్ బ్యాక్ ఫర్ ఎనీ కాలేజ్ స్టూడెంట్. నా లైఫ్లో నాకు ఆ 2 years ఎంత ఇంపార్టెంటో అంత వేస్ట్ అయినాయి. సో ఆ 2 yearsలో నాకు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. ఐ నో దెర్ ఆర్ ద సిచ్యువేషన్స్, బట్ వీళ్ళు వేరే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆన్లైన్ కండక్ట్ చేశారు. దే కెనాట్ డూ ఇట్ అండ్ ఐ అగ్రీ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ ఐఎమ్ ఓకే విత్ వాట్ హ్యాపెండ్. బట్ వాట్ అబౌట్ ద లాస్ దట్ ఎవ్రీ వన్ ఆర్ బేరింగ్? సో ఆ స్టూడెంట్స్కి అది చాలా పెద్ద దెబ్బ. కొంతమంది జాబ్ జాయిన్ అయ్యారు, కొంతమంది ఇంకా స్టడీస్ అక్కడ డిస్కంటిన్యూ చేశారు, కొంతమంది దే టుక్ అన్ ఆల్టర్నేటివ్ వేస్. బట్ ఫైనల్లీ దోస్ 2 years కెనాట్ బీ బ్యాక్. సో ఇలాంటి టైంలో నాకు తెలిసి నేను మాస్టర్స్ చేయడానికి వెళ్ళిపోయాను బికాజ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ అని. మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఐ మెట్ లాట్ ఆఫ్ పీపుల్, ఐ గాట్ ఇంటరాక్టెడ్ విత్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీ పీపుల్, డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ అనమాట. అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే దీస్ సీ ట్రాప్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఇండియా ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు గెట్ ఎ జాబ్ ఎనీవేర్. అంటే ఇది మేజర్గా నేను మాట్లాడేది ఇప్పుడు ఎనీ వన్ హూ ఆర్ విల్లింగ్ టు డూ ఎ జాబ్, హూ వాంట్ టు సెటిల్ ఇన్ ఎ కార్పొరేట్. నేను జాబ్ చేస్తాను, ఒక కార్పొరేట్లో పనిచేస్తాను, ఎండ్ ఆఫ్ ద డే నాకు మనీ సంపాదించడం కావాలి అనే థాట్లో ఉన్న వాళ్ళకి ఇది మేజర్గా పనికి వస్తుంది. ఐఎమ్ సో సారీ, ఇది మీ మైండ్ సెట్ ఇది కాదు అంటే కనుక మీరు యూ కెన్ పాజ్ ద వీడియో ఆర్ యూ కెన్ స్టాప్ ద వీడియో హియర్. బట్ ఇఫ్ నాట్, మీరు కంటిన్యూ చేయండి, యూ విల్ గెట్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇండియన్ సిఎంఏ, ఇండియన్ సిఏ, ఇండియన్ సిఎస్, దీనికి ఆల్టర్నేటివ్గా మనకి యుఎస్సిఎంఏ, యుఎస్సిపిఏ ఉంటాయి, ఆర్ ఎల్స్ యూకే సీమా, యూకే ఏసీసీఏ ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్ కోర్సెస్? ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. నేను ఇన్ డీటెయిల్కి వెళ్తే మీకు బోర్ కొట్టేస్తుంది. సో ఐఎమ్ గోనా గివ్ యూ ఎ షార్ట్ ఐడియా అబౌట్ దీస్ కోర్సెస్. మీకు ఇండియా సిఎంఏ తెలిస్తే, సిఎంఏ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ 4 groups. ఈ 4 groups ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు ఇంటర్ అంటారు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫైనల్ అంటారు. సో సిమిలర్లీ సిఏలో ఉంటుంది, ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు సిఎస్లో ఉంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ విత్ సిఎస్, బట్ సిఏ, సిఎంఏ ఫర్ షూర్. మనకి సిఏకి ఆల్మోస్ట్ 5 years పడుతుంది టైం, సిఎంఏకి 2.5 years పడుతుంది, సిఎస్కి ఐఎమ్ నాట్ ప్రెటీ షూర్ బట్ అట్లీస్ట్ 2.5 years, 3 years పడుతుంది సిఎస్ కూడా. ఇదే టైం మనం ప్యారలల్గా మీరు జాబ్ చేసుకుంటూ ఆర్ ఎల్స్ మీకు చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉండి నేను చదువుతాను అన్నప్పుడు మీరు ఇదే టైంని యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ దీస్ కోర్సెస్ యుఎస్సిఎంఏ, యుఎస్సిపిఏ ఆర్ ఎల్స్ యూకే ఏసీసీఏ, యూకే సీమా. ఈ కోర్సులు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇండియన్ సిఎంఏ 2.5 years, యుఎస్సిఎంఏ 6 months. సో మీరు చదివే సిలబస్ ఒకటే, మీరు చదివేది ఒకటే, డెప్త్ అనేది మారిపోతుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిఎంఏ ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కాస్టింగ్ గురించి, ట్యాక్స్ ఇండియన్ ట్యాక్సేషన్ గురించి, ఇండియన్ అకౌంటింగ్ గురించి మాట్లాడతాం. బట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు డూ ఏ కార్పొరేట్ జాబ్, మీకు ఏ అకౌంటింగ్ అయితే ఏంటి, యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ అండ్ యు ఆర్ డూయింగ్ ఎన్ అకౌంటింగ్. ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ WNS అండ్ మై క్లయింట్ ఈస్ యుఎస్ క్లయింట్. సో యుఎస్ క్లయింట్కి పనిచేస్తూ నాకున్న నాలెడ్జ్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ యుఎస్ అకౌంటింగ్ ఆల్సో బికాజ్ ఐ స్టడీడ్ ఇండియన్ సిఎంఏ. నేను ఇండియన్ సిఎంఏ గ్రూప్ 1, గ్రూప్ 2 క్లియర్ చేశాను కాబట్టి ఐఎమ్ కేపబుల్ ఎనఫ్ ఆఫ్ డూయింగ్ ద సేమ్. సో వాళ్ళు మీ డిగ్రీని ఏది అని చూడరు, ఆర్ యూ కేపబుల్ ఎనఫ్, మీకు ఒక డిగ్రీ ఉందా, మీరు క్వాలిఫైడ్ అయ్యారా లేదా అనేది చూస్తారు. సో మీరు టైం స్పాన్ తగ్గించుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీయింగ్ 2.5 years అండ్ ఇండియన్ సిఎంఏ ఎంత డిఫికల్ట్ ఉంటుందంటే యూ కెనాట్ ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. సో అంత డిఫికల్ట్ ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లో మీరు రాసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలా జరుగుతుంది, ఎగ్జామ్ రిజల్ట్ మీ చేతిలో ఉందా లేదా అని మీకు తెలియదు. మీరు 100%, 200% మీ ఎఫర్ట్ పెట్టినా సిచ్యువేషన్ ఈజ్ నాట్ ఇన్ యువర్ ఫేవర్. అదే యుఎస్సిఎంఏ ఆర్ సిపిఏ ఈజ్ నథింగ్ బట్ యుఎస్సిఏ. ఇండియన్ సిఏలో మీరు 5 years స్పెండ్ చేసేటప్పుడు యుఎస్సిపిఏలో యూ కెన్ స్పెండ్ ఫర్ 1 year or 1.5 year హార్డ్లీ. మీరు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి 1.5 year పడుతుంది.
ఐఎమ్ నాట్ టాకింగ్ హియర్ ద కాస్ట్ అనేది యూఎస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ కోర్సెస్ చేసినప్పుడు యు ఆర్ పేయింగ్ ఇన్ దేర్ కరెన్సీ అండ్ మన ఇండియన్ కరెన్సీ కంటే అవి చాలా ఎక్కువ కాబట్టి ఆల్మోస్ట్ ఆర్ ఈక్వల్ టు యు ఆర్ పేయింగ్ ఇంటూ 2 times. సో ఇండియన్ సిఎంఏ ఆర్ ఇండియన్ సిఏ కాస్ట్ యూ అరౌండ్ 1 lakh ఎంటైర్ లైఫ్ టైం మీ కోర్స్ వాల్యూ అయితే దానికి 1.5 lakh అవుతుంది యూఎస్సిఎంఏకి. యూఎస్సిపిఏకి ఆల్మోస్ట్ ఒక ఎగ్జామ్కి యూఎస్సిపిఏలో 4 ఎగ్జామ్లు ఉంటాయి, మీరు రాయాల్సిన 4 ఎగ్జామ్లు. 4 ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్కి మీకు 50,000 to 65,000 కాస్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఒక 60,000 ఉంటుంది. సో దే ఆర్ ఎక్స్పెన్సివ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ఇండియన్ సిఏ. మీరు యూఎస్సిపిఏ కంప్లీట్ చేస్తే దే గివ్ యూ ఈక్వల్ వాల్యూ లైక్ హౌ యూ ఆర్ ఇండియన్ సిఏ అయితే కనుక. బట్ ఓన్లీ వన్ థింగ్, మీకు ఇండియాలో ఉంటూ మీరు ఇండియన్ సిఏ అయితే యూ విల్ హ్యావ్ ద సిగ్నేచర్ ఆథరైజేషన్. యూఎస్సిపిఐ అయితే కనుక ఇండియాలో మీరు అది చేయడానికి ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ మే మూవ్ టు యూఎస్ ఇన్ ఫ్యూచర్. మీరు యూఎస్ మూవ్ అవడానికైనా వేరే కంట్రీ మూవ్ అవడానికైనా ఈ అబ్రాడ్ కోర్సెస్ హెల్ప్ అవుతాయి. బట్ దిస్ సీ ట్రాప్ అనేది ఏదైతే ఉందో అది ఇప్పటికీ జరుగుతుంది. చాలామంది నా తెలిసిన వాళ్ళకి నేను చెప్పాను అండ్ దే ఆర్ నౌ డూయింగ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్. పర్సనలీ నాకు తెలిసిన వాళ్ళకి, నాకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఈ సీ ట్రాప్ అనేది ఫ్రీక్వెంట్గా అవుతుంది బికాస్ పీపుల్ ఆర్ అన్అవేర్ ఆఫ్ దీస్ అబ్రాడ్ కోర్సెస్. ఈమె రాస్తున్నారు సిఎంఏ ఒక ఇంటర్ ఫీజే 20,000, ఎగ్జామ్ ఫీజ్ 1,200. మీరు ఎన్ని అటెంప్ట్లు రాయాలి? ఎవ్రీ 6 monthsకి ఒక అటెంప్ట్ ఉంటుంది. ఇదైతే ఇండియన్ కోర్సెస్ ఏవైనా ఎవ్రీ 6 monthsకి ఒక అటెంప్ట్ ఉంటుంది. అదే మీరు అబ్రాడ్ కోర్సెస్ అయితే కనుక మీరు ఎవ్రీ క్వార్టర్ ఒక అటెంప్ట్ రాయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఎప్పుడైనా రాయాలనిపిస్తే సిపిఐ లాంటి కోర్సెస్ అయితే 1 month ముందు మీరు ఎగ్జామ్ ఫీజ్ కట్టి నెక్స్ట్ మంత్ రాసేయచ్చు. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్. సో మీరు వాళ్ళ టైం కోసం మీరు వెయిట్ చేయక్కర్లేదు, మీరు ఎగ్జామ్ ఫీజ్ కట్టి రాసేయచ్చు. దిస్ ఈస్ pretty convenient for anyone. నా దృష్టిలో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ జాబ్, నేను బిజినెస్ చేస్తాను, నా ఎయిమ్ నా మోటివ్ వేరు, నేను సిఏ అంబిషన్ పెట్టుకున్నాను, సిఎంఏ అంబిషన్ పెట్టుకున్నాను అంటే గుడ్ బ్రో, గో ఆన్, క్యారీ ఆన్, మీకు అదే చేయండి. బికాస్ దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ మోటివేషన్, చాలా బాగుంటుంది. అలా కాదు సిఎంఏ సిపిఏ ఏసీసీఏ ఇలాంటివి చేస్తాను, మై గోల్ ఈస్ టు సెటిల్ ఇన్ ఏ గుడ్ జాబ్, మంచి ఇన్కమ్ కావాలి, నేను బాగా ఎర్న్ చేయాలి, ఒక పొజిషన్లో ఉండాలి నేను అనే థాట్ ఉంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ. మీరు కామ్ అయిన తర్వాత చాలామంది ఆర్ ఎల్స్ ఇంటర్ అయిన తర్వాత ఏం చేయాలి అనే థాట్లో ఉంటారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటాం కంటే కూడా మన స్టేట్ బోర్డ్స్, మన కల్చర్స్, మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన ఒక బౌండరీలో పెట్టేస్తారు. ఈ బౌండరీ దాటి బయటికి వెళ్ళలేము, వేరే కోర్సులు చేయలేము, వేరేది మనం ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా చేయలేము, లేదా మనకి సగం పైన ఎవరికి అవేర్నెస్ ఉండదు. సో ఫర్ దట్ వన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. మన ఈ వీడియోలో నేను చెప్దాం అనుకునే ఎంటైర్ థింగ్ ఏంటంటే, బీకామ్ అయిన తర్వాత మీరు ఇంటర్ అయిన తర్వాత 10th అయిన తర్వాత ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ఎనీథింగ్, మీరు జస్ట్ టైం తీసుకోండి. ఒక 10 days మనకి ఇప్పుడు ఆల్రెడీ అంతా అవైలబుల్గానే ఉంది. గూగుల్ చేయండి వాట్ ఆర్ ద కోర్సెస్. 10th అయిన తర్వాత మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు. బేసిక్గా ఇది ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అయినాయి కాబట్టి ఇది మీ చాలామందికి యూజ్ అవుతుంది. మీరు పంపించండి, ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళందరికీ. సో 10th అయిందో ఏం చేద్దాం అనుకుంటున్నారు, అన్నెస్ అంటిల్ యు ఆర్ షూర్ నాకు ఇదే చేయాలి అని ఉంటే తప్పితే, లేదంటే గో టేక్ ఎంపీసీ. ఎందుకంటే సిఏలు సిఎంఏలు ఎవరు ఇప్పుడు రీసెంట్గా చేసిన వాళ్ళు కూడా ఒకప్పుడు వాళ్ళు ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళే. ఎంఈసీ చేయాలనే రూలే లేదు. ఎంఈసీ చేస్తే నువ్వు తప్పకుండా నువ్వు ఇదే చేయాలి. లైక్ ఎంఈసీ అయిన తర్వాత బీకామ్ చేయాలి, బీకామ్ అయిన తర్వాత సిఏ ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ దిస్ కామర్స్ కోర్సెస్, బ్యాంక్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్. అలా కాదు, ఎంపీసీ చేస్తే యూ విల్ హ్యావ్ వైడ్ ఆపర్చునిటీ. నువ్వు ఇంజనీరింగ్ చేస్తావా, డిగ్రీ చేస్తావా, బీకామ్ చేస్తావా, సిఏ చేస్తావా, ఎంపీసీ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారో ఇలాంటివి చేసిన వాళ్ళు. నాతో పాటు నా క్లాస్మేట్స్ బీకామ్లో 25 members మాత్రమే ఎంఈసీ చేసిన వాళ్ళు, దగ్గరగా 50 members ఎంపీసీ చేసి వచ్చిన వాళ్ళే బీకామ్కి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ యూ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఇంటర్ ఎంపీసీ చేస్తే కనుక. లేదు నువ్వు ఎంఈసీ చేస్తావా, వెల్ అండ్ గుడ్, ఎంఈసీ చేయి, బీకామ్కి రా, డిగ్రీ కంప్లీట్ చేయి. Then either you get into a job or else go take your time, complete these courses, CA, CMA, US daina, India daina. Don't run or rush towards the things. Do your research. Google ji, ఎత్తుకు, 2-3 అడుగు. జాబ్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి నీడ్ మారిపోతుంది. ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. బట్ ఆఫ్టర్ 10 years ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందా? సో ఇంటర్ చదువుతున్నావు నువ్వు, నీ బీకామ్ ఆర్ నీ ఇంజనీరింగ్ ఇది కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి 4 years. దాని తర్వాత నీకు ఏమైనా కోర్స్ చేయాలనుకుంటే ఇంకో 1 year 2 years. సో ఈ 6 years స్పాన్ తర్వాత ఇదే ఏఐ రన్ అవుతుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ ఏఐ ఫ్యూచర్ అవ్వచ్చు. సో ఇలా ఫ్యూచర్ యాంటిసిపేట్ చేసి నువ్వు కోర్స్ జాయిన్ అవ్వు.
డోంట్ జస్ట్ రష్ టువర్డ్స్ థింగ్స్. ఇది ఎప్పటిదాకా ఉంటుంది? ఎవ్రీ 10 yearsకి ఒకసారి మనకి నీడ్ మారిపోతుంది, మన వాంట్ మారిపోతుంది, నువ్వు చేద్దాం అనుకున్న నీ థాట్ ప్రాసెస్ మారిపోతుంది, ఎంప్లాయీస్ అందరికీ అవసరమైన స్కిల్స్ మారిపోతూ ఉంటాయి. సో వెయిట్, నీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించు. డూ దట్. నీకు అర్థం కాలేదా, ఇనీషియల్గా ఒకళ్ళని అడుగు. మనకేంటంటే ఉన్న దౌర్భాగ్యం, వీ డోంట్ హ్యావ్ ఎనీ వన్ నియర్ టు అస్ హూ కెన్ లెట్ అస్ నో ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగోదు అని. ఎవరికి చెప్పరు. యూ నీడ్ టు డూ యువర్ రీసెర్చ్. నువ్వే రోడ్ మీద పడాలి, నువ్వే తిరగాలి, నువ్వే కనుక్కోవాలి. అప్పుడే తెలుస్తుంది నీకు ఎవరు హెల్ప్ చేయరు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. షూర్ యూ విల్ గెట్ ఇన్ టు ద రైట్ ట్రాక్ అనుకుంటున్నాను. మీ స్కూలింగ్ అయిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. లేదా ఎంకామ్ చేసి లేదా బీకామ్ చేసి ఏం చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. సిఏ, సిఎంఏ, సిపిఏనే కాదు, ఏదైనా చేయొచ్చు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్. కరెక్ట్గా ట్రై చేస్తే యానిమేషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా సూపర్గా ఎర్న్ చేస్తారు. ఇప్పుడు యానిమేటర్స్, పెద్ద విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా జాబ్స్ చేస్తారు. వాళ్ళకు కూడా ఎక్స్ట్రాడినరీ శాలరీస్ వస్తాయి. సినిమాటోగ్రాఫర్లకు కూడా సూపర్ శాలరీస్ వస్తాయి. అందరికీ వస్తాయా? చెప్పలేం. సో యూ నీడ్ టు గో ప్రూవ్ యువర్ టాలెంట్, సర్చ్ వాట్ యూ లైక్. నీకు నచ్చింది ఏంటో చూసుకో, నీకు నచ్చిన దాంట్లో నువ్వు చేయి, అప్పుడే నువ్వు బాగా పైకి వస్తావు. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కామెంట్ డౌన్, మీరు ఎవరన్నా ఏ కోర్సులు చేస్తుంటే కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి వాళ్ళకి ఇది. అండ్ సీ యూ, బై బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.